Hello aspirants, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈ రోజు మనము చూడండి, అందరికీ ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి, టీఎస్పీఎస్సి. ఓకేనా, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్. సో ఈ యాజ్ పర్ ది నోటిఫికేషన్ తీసుకుంటే ఇది మనకి ఇంతకు ముందు అయితే రిలీజ్ అయిందండి. సో ఈ నోటిఫికేషన్ ప్రకారము చూడండి, ఇది మనకి 19/2/2024 రిలీజ్ అయింది. అయితే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లియర్ గా ఇచ్చారండి. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారో, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు అంటే, మనం ఎప్పటి నుంచి ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు, 23 ఆఫ్ ఫిబ్రవరి అంటే ఇప్పుడు ఈ మంత్ లో 23rd నుంచి ఎప్పుడు మళ్ళీ 14th మార్చి అంటే మార్చి 14th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 23 ఫిబ్రవరి నుంచి 14th మార్చ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇంకోటి చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ టైం ఎప్పుడు ఇచ్చారు మనకి, సాయంత్రం 5 PM వరకు 14th రోజు. ఓకేనా. నెక్స్ట్, అప్లికేషన్ కి ఎడిట్ ఆప్షన్ డేట్ కూడా ముందే ఇచ్చేసారండి, క్లియర్ గా చూసుకోవాలి. 23rd మార్చ్ 2024, మార్చ్ 23rd నుంచి మార్నింగ్ 10 AM నుండి అండ్ 27th మార్చ్ 5 PM వరకు. ఓకేనా. అండ్ మరి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే, ప్రియర్ టు ద 7 days మనము బిఫోర్ గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్ టు 4 hours బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే 7 రోజుల నుంచి ముందు నుంచి ఎగ్జామ్ కి వెళ్ళడానికి ఒక 4 hours ముందు వరకు కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమంటున్నారు ఇక్కడ, స్కెడ్యూల్ ఆఫ్ ద ప్రిలిమినరీ టెస్ట్ అంటే మనకి మరి డేట్ ఇక్కడ స్పెసిఫిక్ గా డేట్ మెన్షన్ చేయలేదు, బట్ ఏమంటున్నారంటే మే గానీ జూన్ లో గానీ ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ఉంటదని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, స్కెడ్యూల్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జామినేషన్, మరి మెయిన్స్ ఎప్పుడు ఉంటది అంటున్నారు, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. ఓకేనా. అంటే మనం ఇక్కడ అప్రాక్స్ తీసుకుంటే యూపీఎస్సీ కూడా మేలో ఉంటది కాబట్టి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బిఫోర్ యూపీఎస్సీ లేదంటే ఆఫ్టర్ యూపీఎస్సీ అంటే మనకి మే జూన్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా. మరి ఇక్కడ చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. అయితే ఇక్కడ ఎందుకు మ్యాండేటరీ అని ఇచ్చారంటే, ఇంతకు ముందు మనం గ్రూప్ 1 అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో చాలా మంది మేము ఆల్రెడీ అప్లై చేసాం అనుకుంటారు కదా, అలా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ అప్లై చేయాలి. సో అదేంటని నేను చెప్తా చూడండి. అయితే ఇంతకు ముందు మనం ఓటీఆర్ ఫిల్ చేసాం కదా. సో ఇప్పుడు ఓటీఆర్ ఫిల్ చేయకుండా కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఖచ్చితంగా ఓటీఆర్ ఫిల్ చేయాలి, మళ్ళీ కొత్తగా అప్లికేషన్ వాళ్ళు ఫిల్ చేయాలి. ఓకేనా. అండ్ అప్లికేషన్ తో పాటు వాళ్ళు పేమెంట్ కూడా చేయాలి. ఓకేనా. బట్ మరి ఈ పాత వాళ్ళు అంటే ఇంతకు ముందు అప్లై చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. ఇక్కడ చూడండి, వన్ టైం రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అప్లికేషన్. సో ఓటీఆర్ అయిపోగానే చాలా మంది అప్లికేషన్ అయిపోయింది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ అప్లికేషన్, ఇది ఓన్లీ ఓటీఆర్, మన డేటా ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ నీడ్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్, ఖచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సిందే. ఓకేనా. నెక్స్ట్, మరి ఇక్కడ చూడండి, అప్లికెంట్ ఆర్ అడ్వైజ్డ్ టు రిటైన్ దర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి ఓటీఆర్. అండ్ దాంతో మళ్ళీ మనం లాగిన్ అవుతాం, ఫర్దర్ గా కూడా అదే ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అనేది పక్కా ఎప్పుడు యూజ్ చేసేదే పెట్టుకోండి. ఓకేనా, దాన్ని మార్చకుండా చూసుకోండి. నెక్స్ట్, those candidates who have applied earlier group 1 services wide notification, ఎప్పుడైనా మనకి 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉంది కదా, సో ఆ నోటిఫికేషన్ ప్రకారము ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళు జస్ట్ ఏమంటున్నారు, అయితే అది ఇప్పుడు క్యాన్సిల్ చేసామని చెప్తున్నారు కదా. సో జస్ట్ నీడ్ టు లాగిన్, వాళ్ళు లాగిన్ అయిపోయి రీఅప్లై చేసుకుంటే సరిపోతుంది, బట్ ఖచ్చితంగా రీఅప్లై చేయాలండి. ఓకేనా. సో రీఅప్లై చేయాలి అండ్ నీడ్ నాట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎనీ ఫీ అగైన్, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ దే హ్యావ్ ఆల్రెడీ పేడ్ ప్రీవియస్లీ, అంటే ప్రీవియస్ గా మనం ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ అని, తర్వాత ఓఎంఆర్ బేస్డ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, మరి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి అది కూడా చూసుకుంటే మనకి ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఇచ్చారండి, ఇక్కడ 563 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి డిప్యూటీ కలెక్టర్ తీసుకుంటే 45 అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ 18 to 46 అండి. తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 115 అంటే 115. ఓకేనా, 21 to 35 years అండి. తర్వాత ఇక్కడ చూడండి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చేసి 48. ఓకేనా. నెక్స్ట్, ఏజ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు 18 to 46. తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వచ్చేసి 4 ఉన్నాయండి, 21 to 46. డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 7 పోస్టులు ఉన్నాయి, 18 to 46. డిస్ట్రిక్ట్ రిజిస్టర్ తీసుకుంటే 6 పోస్టులు ఉన్నాయి, 18 to 46 అండి ఏజ్. తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ జైల్ వచ్చేసి 5. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వచ్చేసి 8 పోస్టులు ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్
ఎక్సైజ్ సూపరింటెండెంట్ వచ్చేసి మనకి 30 ఉన్నాయండి. తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 పోస్టులు 41 ఉన్నాయి. తర్వాత డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి 3 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చేసి 5, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2 అండ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 5, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ద లే సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్ 2 ఆఫీసర్స్ వచ్చేసి 20 ఉన్నాయండి. అంటే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ వస్తాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వచ్చేసి 38 ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ ఆడిట్ సర్వీస్ వచ్చేసి 41 ఉన్నాయి. తర్వాత మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చేసి 140 ఉన్నాయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా 18 to 46 వరకు ఆల్మోస్ట్ అన్నింటికి ఉంది. ఒక 2 పోస్టులు తప్ప చూడండి, అదేంటంటే మనకి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ తీసుకున్నప్పుడు 21 to 35 ఇయర్స్ ఉంది. తర్వాత రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ తీసుకున్నప్పుడు 21 to 46 ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తీసుకున్నప్పుడు 21 to 35 ఉంది. రిమైనింగ్ అన్నిటికీ మనకి సేమ్ ఏజ్ లిమిట్ ఉందండి. సో మొత్తం వచ్చేసి 563 పోస్టులు ఉన్నాయి. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. రిమైనింగ్ మన సిలబస్ అవన్నీ డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.